పరిశుద్ధుడు, పవిత్రుడు, పరమందు ఇహమందు సర్వాధికారం కలిగిన ప్రభు నామమున మీకందరికీ శుభములు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే 2026 సంవత్సరము మొదటి మంగళవార దినమందు ఈ షార్ట్ మెసేజెస్ రికార్డ్ చేయడానికి ప్రభు ఇచ్చిన తన అపారమైన కృపను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ప్రతి మంగళవారం ఈ యొక్క షార్ట్ మెసేజెస్ మనం రికార్డింగ్ చేసి సంఘానికి మనం అందిస్తూ ఉంటున్నాము. మరి ఈ సంవత్సరం కూడా ఆ యొక్క షార్ట్ మెసేజ్ మీకు అందించాలని ఆశ కలిగిన వారంగా ఉంటున్నాం. ఒకవేళ ఈ షార్ట్ మెసేజెస్ ద్వారా మీరు ఆశీర్వదించబడుతూ ఉంటే చిన్న మీరు మెసేజ్ కూడా మీరు పెట్టచ్చు, ఏ విధంగా మీరు ఆశీర్వదించబడ్డారని. అంతేకాకుండా ఈ యొక్క క్లుప్త సందేశాలు యూట్యూబ్లో కూడా వస్తుంటాయి అన్న విషయాన్ని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తన 150 కీర్తనలు ఉంటా ఉన్నాయి. అన్ని కీర్తనలు దావీదు రాయలేదు, కానీ కొన్ని కీర్తనలు ఆసాపు రాశాడు, సొలొమోను రాశాడు, మోషే భక్తుడు రాశాడు. అంతేకాకుండా దాదాపు 70 కీర్తనలకు పైగా దావీదు రాసినట్లు కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కోరహు కుమారులు కూడా ఈ కీర్తన రాసినట్లు మనము చూస్తున్నాం. కీర్తన 50వ కీర్తనను ఆసాపు రాసినట్లు మనము చూస్తూ ఉంటున్నాం. ఆసాపు దావీదు ఏర్పరచుకున్న లేదా ప్రభు ఏర్పరచుకున్నాడు. దావీదు కూడా ఆ యొక్క స్తుతియాగం చేయడానికి, టు ప్రైజ్ గాడ్. ప్రియ దేవుని ప్రజలారా, విశ్వాసులారా, ప్రేక్షకులారా, ఇట్స్ ఎ టైమ్ దట్ వి ప్రైజ్ గాడ్. మన జీవితంలో అలవర్చుకోవాల్సినది ప్రభువుని స్తుతించుట. ఎప్పుడైతే ప్రభువుని స్తుతించుట మనం చేస్తూ ఉంటామో మన కార్యాలు కూడా సఫలమవుతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. రాజు గొప్ప సైన్యం రాజు మీదికి వచ్చినప్పుడు ఆ రాజు ఏ విధంగా యుద్ధం చేయాలన్న విషయాలు తలంచలేదు, కానీ తన ప్రజలందరినీ మరి ప్రోగు చేసి ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టాడో యుద్ధములో విజయవంతుడు అయినట్లు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాము. ఆసాపు మరి దావీదు ద్వారా ఎన్నుకొనబడిన వ్యక్తిగా, హీ వాజ్ ఏ గుడ్ మ్యూజిషియన్. చక్కగా అతడు మన తంతి వాద్యాలను వాయించగలిగిన వ్యక్తి, మంచిగా పాటలు పాడగలిగిన వ్యక్తి. అంతేకాకుండా ఒక ప్రీస్ట్గా కూడా అతడు ఉండినట్లు మనము చూస్తూ ఉంటున్నాము. అటువంటి ఆసాపు ఈ కీర్తన రాస్తూ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇవ్వవలసినవి ఇవ్వడానికి వారు హృదయం మనస్సు కలిగి ఉన్నారే, కానీ సమయం కొద్దిగా ఉంటుంది కాబట్టి 7వ వచనము నుంచి 50వ కీర్తన 7వ వచనము నుంచి ఒకవేళ మనము 13వ వచనం వరకు చూస్తే ప్రభు వారితో అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ స్పీక్స్ టు అస్. ఆయన మనతో మాట్లాడే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఎలా మాట్లాడతాడండి, ఏ స్వరంతో మాట్లాడతాడు అని వాళ్ళ ప్రశ్నలు మనకు రావచ్చేమో, కానీ ఎప్పుడైతే నీవు నేను ప్రభు వైపు చూస్తామో ఆయన మన వైపు చూచే దేవుడిగా కీర్తనకారుడు అంటాడు. 34వ కీర్తన 15వ వచనంలో ఈ విధంగా లిఖితం, నీతిమంతుల వైపు ఆయన నేత్రాలు ఉంటాయంట, వారి మొరకొరకు ఆయన చెవులు చెవియొక్కి ఉంటాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియ ప్రేక్షకులు, ఒకవేళ యూట్యూబ్లో వాక్యం వింటున్నావేమో, ఏదో ఒక విందాము, ఏదో కొన్ని మాటలు వస్తున్నాయని నీవు అనుకున్నామో, కానీ ప్రభు అంటా ఉన్నాడు, నేను నీ మొర వినడమే కాకుండా నేను నిన్ను విడిపించే దేవుడను అన్న మాట కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. 50వ కీర్తన 15వ వచనంలో అంటా ఉన్నాడు, నిన్ను విడిపించేదను. దేని నుంచి విడిపిస్తాడు? ప్రతి విధమైన అవసరత నుంచి ఆయన విడిపించే దేవుడిగా ఉన్నాడు. ఆదిమ మానవుడు పాపం అనే బంధకములలో ఉంటే ఆదిమ మానవుని ఆయన విడిపించిన దేవుడిగా ఉంటున్నాడు. మానవుడు ఇహలోక సంబంధమైన వాటిని ప్రేమించి మరి పాపమునకు బానిస అయిపోయి పాపం ద్వారా వచ్చి జీతం అంట మరణం. అయితే దేవుని కృపావరం నిత్య జీవము. ఒకవేళ ఈ యొక్క లోకాశలకు
ఈ లోకాశలకు ఆకర్షించబడి ఒకవేళ జీవితంలో పొందవలసినది పొందలేదేమో, అటువంటి సమయంలో ఆయన నిన్ను నన్ను విడిపించడానికి నరవతారిగా ఈ లోకానికి వచ్చాడని కూడా బైబిల్ సెలవిస్తాం. హీ హాస్ కమ్ యాజ్ ఎ హ్యూమన్, నరుడుగా ఈ లోకంలో జన్మించాడు, అద్భుతాలు ఆశ్చర్యక్రియలు చేశాడు. కానీ దాని ద్వారా మానవునికి మేలు కలగదని నరుడుగా వచ్చిన దేవుడు ఆకాశానికి భూమికి మధ్యలో, ఆకాశానికి భూమికి మధ్యలో 6 గంటలు మూడు శీలల మీద ఆయన వ్రేలాడి తన రక్తమును కార్చి మానవుని కొన్న దేవుడు కన్న దేవుడుగా ఉంటున్నాడని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. విడిపించినట్లు వాక్యములో ఇంకో హెబ్రీ పత్రికలు అంటాడు, ఆయన మన కొరకు పూట కాపాయను అని స్పష్టంగా ఆ మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. హీ బికేమ్ ఏ మీడియేటర్, మానవుని కొరకు ఆయన మధ్యవర్తిగా ఉండినట్లు మనం చూస్తున్నాం. మధ్యవర్తి అయిన దేవుడు మానవుని రక్తం కార్చి రక్షించిన దేవుడిగా ఉంటున్నాడు, దాని నుంచి విడిపించాడు, పాపము నుంచి విడిపించాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఇంకేం విడిపించాడు? పాపం నుంచి విడిపించడమే కాకుండా పరలోక వారసులుగా ఆయన నిన్ను నన్ను చేశాడని దేవుని వాక్యం సెలవిసి, ఈ నాట్ ఓన్లీ రిలీజ్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిన్, అట్ ది సేమ్ టైం ఒక మార్గాన్ని ఆయన చూపించాడు. యోహాను సువార్త 14:6 ఆయన నేనే మార్గం సత్యం జీవము అన్నాడు. ఒక మార్గాన్ని ఆయన నీకు నాకు చూపించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ప్రియ ప్రేక్షకులు, వాక్యం వింటా ఉన్నారా? ఆయన మానవుని పాపం నుంచి విడిపించడమే కాకుండా ఈ లోకము ఆ శాశ్వతమైన లోకముని ఆయనకు తెలుసు. ఆ శాశ్వతమైన ఈ లోకంలో ఒకవేళ నువ్వు చనిపోతే నువ్వు నచ్చే నరకానికి నీవు నేను వెళ్తామని తన కుమారుని పంపి ఆయన రక్తం ద్వారా నిన్ను నన్ను కొనడమే కాకుండా పరలోక వారసులుగా నిన్ను నన్ను చేశాడని వాక్యం పేతురు భక్తుడు రాస్తూ అంటాడు. చీకటి సంబంధమైన వాటి నుంచి వెలుగు సంబంధులుగా ఆయన మనల్ని చేయడమే కాకుండా రాజులైన యాజక సమూహంలో ఆయన నిన్ను నన్ను చేర్చిన దేవుడిగా ఉన్నాడని దేవుని వాక్యం ఆసాపు రాసిన కీర్తనలో 50వ కీర్తనలో 15వ వచనములో, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొదలుపెట్టుము. ఏ ఆపదలు నీకుంటున్నాయో, గడిచిన సంవత్సరం ఆపదలు వచ్చాయేమో, నిరుత్సాహాలు వచ్చాయో, కృంగుదలలు వచ్చాయేమో, లేదా అనారోగ్యము వాటిని మానసిక బాధలు వచ్చాయేమో, ఇక మార్గము ఏదీ లేదు అని నువ్వు అనుకుంటా ఉన్నావేమో. కానీ ప్రభు అంటా ఉన్నాడు, ఆపత్కాలములో నీకు సమస్య వచ్చినప్పుడు నీవు నా వైపు చూడు అంటా ఉన్నాడు. ఎందుకు ఆ మాట ఆయన చెప్పగలుగుతున్నాడు అంటే ఆయన సర్వలోకాధిపతి, సర్వ సృష్టికర్త, ఆయనకు సమస్తమును ఎరిగిన దేవుడు. మొట్టమొదటి పుస్తకంలో అయితే మాట ద్వారా సమస్తాన్ని చేసిన దేవుడిగా ఉంటున్నాడు. మాట పలుకుతేనే అవన్నీ వచ్చేసాయి. మాట పలుకుతేనే చీకటి పగలు వేరైపోయింది. మాట పలుకుతేనే మరి యొక్క జలరాశులు వచ్చేసాయి. మాట పలుకుతేనే ఆ యొక్క చెట్లు ఇవన్నీ రాగలి. అటువంటి గొప్ప శక్తిమంతుడైన దేవుడు ఆసాపుతో పలికిస్తూ ఉన్నాడు, ఆపత్కాలముల నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను. 2026వ సంవత్సరం సంతోషంతో మొదలు కాలేదేమో, సంతోషంతో మొదలు పెట్టుకోవాలనుకున్నాం. ఏదో ఒక సమస్య నుంచి నిరుత్సాహం కలిగిందేమో, బాధ కలిగిందేమో, వేదన కలిగిందేమో, నీ జీవితం మీదనే ఒకవేళ విరక్తి కలిగిందేమో. ఎందుకు బ్రతకాలి? ఇన్ని సంవత్సరాలు బ్రతికాను, మరి ఇన్ని సంవత్సరాలు నేను ఏదో పొందుతాను అనుకున్నాను, కానీ ఏది నాకు దొరకలేదు, బ్రతికి నేనేం చేయగలుగుతాను అని ఒకవేళ నిరుత్సాహంలోనికి వెళ్తా ఉంటే నేను ప్రకటిస్తున్న దేవుడు, నువ్వు ఏ మతానికి చెందావేమో, ఏ జాతికి చెందావేమో, కులానికి చెందావేమో నేను అడగటం లేదు. నీ జీవితంలో విడుదల పొందాలని ఆశిస్తున్నావా? నీకుంటున్న సమస్యల నుంచి విడుదల పొందాలని ఆశిస్తున్నావా? నీకుంటున్న అనారోగ్యం నుంచి విడుదల పొందాలని ఆశిస్తున్నావా? నీకుంటున్న కృంగుదల నుంచి నీవు బయటికి రావాలని నీవు ఆశిస్తూ ఉంటున్నావు. నువ్వు చేయగలిగినంతా సర్వ సృష్టి లోకాధిపతి అయిన ప్రభు దగ్గరికి ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయన జవాబిచ్చే దేవుడు, అవసరతలను తీర్చే దేవుడు అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. నువ్వు చేయవలసినదంతా అయ్యా, నువ్వు ఉన్నావట. నేను ఇంతదాకా నీ పేరు
పేరు వినలేదు, నీ గురించి నేను వినలేదు. మొట్టమొదటిసారి నువ్వు భూమి ఆకాశములను సృజించిన దేవుడవని విన్నాను. నీవు మానవాళి కొరకు నరరూపం దాల్చినావని విన్నాను. నువ్వు మానవాళిని విడిపించడానికి రక్తం కార్చినావని నేను విన్నాను. నీవు మానవాళికి ప్రార్థించినప్పుడు విని జవాబిచ్చే దేవుడవని విన్నాను. ఇదిగో నాయన, నా ప్రార్థన విను, నా ప్రార్థన విను, నా ప్రార్థన. ఆయనే చెప్తా ఉంటున్నాడు, ఆపత్కాలములో నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేది. అనేకుల దగ్గరికి విడుదల కొందుకు వెళ్ళావేమో. ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ఎవరో ద్రవ్యం ఇస్తావని వారిని ఆశ్రయించావు, కానీ వారు ఏది కూడా నీకు చేయలేకపోయారేమో. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నీవు నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని ఆ ప్రభు సెలవిస్తున్నాడు. ఎందుకు? ఒక్కసారి ప్రయత్నం కాదు, విశ్వాసంతో నీవు ఆయన దగ్గరికి వచ్చేసే. అయ్యా ఇదిగో విన్నాను, ఇప్పుడే విన్నాను యూట్యూబ్లో, నాకు ఇంతవరకు ఈ వార్తలు ఇటు ఒక గొప్ప దేవుడు ఉన్నాడని మొట్టమొదటిసారి నేను వింటా ఉన్నాను. ఇంతవరకు అనేక ప్రాంతాలకు నేను వెళ్ళాను, అనేక కొండలకు వెళ్ళాను, కోనలకు వెళ్ళాను, అనేక ప్రాంతాలు దర్శించాను. ఏది కూడా నా జీవితంలో జరగలేదు. కానీ ఉన్న స్థలములోనే నా ఆపత్కాలంలో నీకు మొరపెడితే నువ్వు వినడమే కాకుండా విడిపిస్తావని వాక్యం సెలవిస్తూ ఉంటుందట. ఇదిగో నాయన, నన్ను విడిపించు. మొట్టమొదట ఆయన నిన్ను విడిపించాలి అంటే మహామహుడైన దేవుని దగ్గరికి రావాలి. ఆయన పేరే యేసు క్రీస్తు ప్రభు. వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని బైబిల్లో ఉంటా ఉన్నది. కాబట్టి నువ్వు చేయవలసిన విడుదల కావాలి అంటే ఈ నూతన సంవత్సరంలో 2026వ సంవత్సరంలో నీవు చేయవలసినదంతా ఆయన చెంతకు రావాలి. అయ్యా ఇదిగో నీ దగ్గరికి వస్తున్నాను, నీ దగ్గరికి వచ్చిన వాడిని నువ్వు ఏ మాత్రము త్రోసివేయవట. ఇదిగో మొట్టమొదటిసారి నేను నీ దగ్గరికి వస్తున్నాను. రెండవ విషయం, ఆయన నిన్ను విడిపించాలి అంటే విడిపించగలిగిన శక్తిమంతుడైన ప్రభు నీ హృదయంలోనికి నీవు ఆహ్వానించాలి. నువ్వు ఆయన పిలవాలి. అయ్యా ఇదిగో నేను చేసిన తప్పిదములు నాలోంచి తొలగించేసే. ఆయనే తొలగించగలుగుతాడు. మన తప్పిదాలు ఎప్పుడైతే ఆయన దగ్గర ఆయనకు తెలియచేస్తామో ఆ తప్పిదాలు ఆయన తొలగిస్తాడు. ఎప్పుడైతే మనలో నుంచి తప్పిదములు తొలగిపోతాయో, ఎప్పుడైతే మనలో నుంచి లోక సంబంధమైన ఆశలు, శరీరాశలు అంటారు, ఏవో ఉంటాయి, అవన్నీ ఎప్పుడైతే మనలో నుంచి వెళ్ళిపోతాయో పరిశుద్ధుడైన దేవుడు, సర్వలోకాధిపతి అయిన దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధుడైన దేవుడు హృదయంలోనికి వస్తాడో ఆయన నీవు పెట్టే మొర ఆయన వినే దేవుడిగా ఉంటా ఉన్నాడు. గొప్ప భక్తుడు, దాదాపు 100 సంవత్సరాల క్రితం జీవించిన ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో ఆయన ప్రభు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన అన్నాడట, ఇదిగో నేనేం చెయ్యాలి అంటే ప్రభు ఆయనతో పలికిన మాట, నీవు నాకు మొరపెట్టుము, నీ హృదయంలో నాకు స్థానమియ్యే, అప్పుడు నేను హృదయంలో జీవిస్తాను, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానని ఆ దినము ప్రభు చెప్పినప్పుడు ఆయన తన హృదయాన్ని ఆ ప్రభువుకి ఇచ్చేశాడు. ఆ తర్వాత గొప్ప వ్యక్తిగా ప్రభు అతన్ని చేసినట్లు మనము చూస్తాం. ఆయన ప్రభువుని తెలుసుకోవడమే కాకుండా, ప్రభు కార్యాలు తెలుసుకోవడమే కాకుండా, అనేకమైన సమస్యల నుంచి విడుదల పొందడమే కాకుండా, అనేకులకు తన జీవితంలో కలిగిన మార్పును గురించి ఆయన తెలియచేయగలి. ప్రియా ప్రేక్షకులు, ఈ ఈ దినము ప్రత్యేకంగా ఈ షార్ట్ మెసేజ్లో ప్రభు అంటా ఉన్నాడు, ఆ గొప్ప భక్తుని ద్వారా లిఖితం చేయబడి ఉంటా ఉన్నది, నేను నిన్ను విడిపించేదను. విడుదల ఆశిస్తున్నావా? ఆర్థిక సమస్యల నుంచి విడుదల ఆశిస్తున్నావా? మానసిక బాధల నుంచి విడుదల ఆశిస్తూ ఉన్నావా? సంవత్సరాల తరబడి నీకు వచ్చిన రోగం వెళ్ళిపోకుండా నువ్వు ఆ రోగంతో బాధపడుతున్నావా? ప్రభు అంటా ఉన్నాడు, నా దగ్గరికి వచ్చేయి. ఒక తండ్రి కుమారునికి సాయం చేయడానికి ఏ విధంగా పిలుస్తాడో, లేదా ఒక తల్లి తన కుటుంబంలో మరి ఇతరులకు సాయం చేయడానికి ఏ విధంగా ముందుకు వస్తుందో, ప్రభు ఈ మాటలు నా మాటలు కాదు, ప్రభు సెలవిచ్చిన మాటలు నేను మీకు చెప్తా ఉన్నాను. ఆయన అంటా ఉన్నాడు, నా దగ్గరికి వచ్చేయి.
నీకేం అవసరతలు ఉన్నాయో వాటిని నాకు తెలియచేయకముందు నీ హృదయంలో నాకు స్థానం ఇయ్యి అంటా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ దేవునికి నీవు నేను స్థానం ఇస్తామో ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడుగా నమ్ముతున్నావా? ఈ గొప్ప దేవుడు నీ అవసరతలు తీరుస్తాడని నమ్ముతున్నావా? ఈ గొప్ప దేవుడు నీకు విడిపోయింది. నీవు నమ్ముతేనే, నమ్మకం లేకుండా నీవు ఆయన దగ్గరకు వస్తే అది వ్యర్థమైపోతుంది. నువ్వు చేయవలసిందంతా, అయ్యా నా సమస్య నుంచి విడిపించు, నా సమస్య నుంచి నీవు విడిపించాలి అంటే నా హృదయాన్ని నీకు ఇవ్వాలట. ఇదిగో ఈ సమయంలో నా హృదయాన్ని నీకు ఇస్తా ఉన్నాను, నా హృదయంలోనికి నీవు రా, వచ్చి నాకుంటున్న అవసరతలు నీ తీర్చు అంటే ఆయన తీర్చగలిగిన శక్తిమంతుడని దేవుని వాక్యం. 2025వ సంవత్సరంలో ఏ కార్యాలు నీ జీవితంలో జరగలేదో వాటన్నిటినయ్యా ఇదిగో ఈ కార్యాలు జరగలేదు, మానవుడు నాకు సహాయం చేయలేకపోయాడు, కానీ పరమాత్ముడైన దేవుడవు నీవు సహాయము. ఆయన సజీవుడైన దేవుడు, అంతేకాకుండా ఆయన పరమందుంటున్న దేవుడు. నీ మొర ఈ లోక సంబంధమైన వారి దగ్గరికి వెళ్ళటం లేదు, కానీ నీ మొర పరసంబంధమైన పరలోకంలో ఉంటున్న దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి నువ్వు ఆయనకు మొర పెడితే ఆయన నిన్ను విడిపిస్తాడు. దేనికోసం నువ్వు చేయవలసినంత చిన్న ప్రార్థన, అయ్యా నాకు విడుదల కావాలి. విడుదల కావాలంటే నువ్వు నా హృదయంలోనికి రా. నువ్వు నా హృదయంలోనికి వస్తే నాకు నా పరిస్థితుల నుంచి విడుదల నాకు కలుగుతుందని నేను ఆశిస్తున్నాను అని ప్రభు దగ్గరికి నీవు వస్తే విడుదల నీవు పొందడమే కాకుండా ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయనను స్తుతిస్తావని దేవుని వాక్యం. నమ్మకం కలిగిందా? ఈ దేవుడు నిన్ను విడిపిస్తాడని 25లో ఎవరు విడిపించలేదు, 24లో ఎవరు విడిపించలేదు, 26వ సంవత్సరంలో తప్పకుండా నాకు విడుదల కలుగుతుంది. ఏ దేవుడి గురించి అయితే యేసు ప్రభుని గురించి నువ్వు స్వీకరించి అయ్యా నాకు విడుదల కావాలి, దేనిలో నీకు విడుదల కావాలనో ఆయనకు తెలియచేయ. ఫలానా విషయంలో నాకు విడుదల కావాలి, ఫలానా విషయంలో విడుదల కావాలని నువ్వు ఆయనను అడిగితే ఆయన నిన్ను విడిపించే దేవుడిగా ఉంటున్నాడు, నీ అవసరతలు తీర్చే దేవుడిగా నువ్వు ఒకవేళ విశ్వాసం కలిగి ఉంటే ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించకూడదు? పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు చెల్లిస్తున్నా. ఆసాపు రాసిన కీర్తనలో నీవు విడిపించే దేవుడవ, నేను నిన్ను విడిపించేదను అన్న మాట మేము. నువ్వు విడిపించే దేవుడు, ఎటువంటి సమస్య అయినా విడిపించగలిగిన శక్తి, ఎటువంటి అనారోగ్యమైనా నువ్వు విడిపించగలిగిన దేవుడవు, అసాధ్యమైన వాటి నుంచి విడిపించే దేవుడవని మాకు తెలియచేసి కేవలం హృదయంలోనికి మిమ్మల్ని ఆహ్వాని. ఎందరైతే ఈ మాటలకు స్పందించి ప్రేక్షకులు మిమ్మును స్వీకరించారో వారి యొక్క ప్రతి అవసరతను తీర్చండి. ఆర్థిక సమస్యనే కావచ్చు, మానసిక బాధనే కావచ్చు, శరీర బలహీనతలే కావచ్చు, ప్రతి ఒక్కటి మీరు విశ్వాసంతో అడిగినప్పుడు విడిపిస్తారని. ఎందరైతే మీ అందు విశ్వాసం ఇచ్చి విడుదల కోరారో వారందరికీ కావాల్సిన విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.